హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజు మనం వీడియో వచ్చేసరికి అంటే బీన్స్ కర్రీ అనేది చేస్తున్నాం అనమాట. అది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 12 అయిపోయింది, ఆల్రెడీ 12:15 అయిపోయింది అనమాట. ఇప్పటివరకు అయితే కూర ఏం ప్రిపేర్ చేయలేదు, అందుకే ఇప్పుడు ఆ కర్రీ ప్రిపేర్ చేస్తాం కాబట్టి చూపిస్తాను మీకు. దీనికేమో బీన్స్ అనమాట, ఇది నార్మల్ బీన్స్. ఇది 2 times వాష్ చేసి ఇక్కడ పెట్టాను నేను. ఇవి బీన్స్ పిక్కలు, ఇవి వచ్చేసరికి మనకి టమాటీలు, ఇవి వచ్చేసరికి ఉల్లికాడలు అనమాట. ఉల్లికాడలతోటి ఇప్పుడు బీన్స్ కర్రీ అని ప్రిపేర్ చేస్తున్నా. ఒక ఉల్లిపాయ ఇది ప్రిపేర్ చేయడానికి. ఇప్పుడైతే ఇవి కట్ చేసేసాం అనమాట. ఈ ఉల్లికాడలు ఇవి వచ్చేసరికి ఒక ఉల్లిపాయ తీసుకున్నాము. ఇక్కడ 4 టమాటీలు తీసుకున్నాము. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి బీన్స్ పిక్కలు. ఇప్పుడు దీన్ని కూర ప్రిపేర్ చేస్తాము. కూర ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాము, బీన్స్ పిక్కల కూర అనమాట. సో దేనికని కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఇదిగో ఇవి అనమాట ఉల్లికాడలు ఇవన్నీ కడిగేసి కట్ చేసేసాము. అండ్ బీన్స్ పిక్కలు అయితే ఒక 3 times కడిగాము. సో ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులోకి ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలన్నింటినీ ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉల్లిపాయలు అనేవి వేగిపోయిన తర్వాత మనం ఇందులో బీన్స్ పిక్కలు ఉన్నాయి కదా, అది వాష్ చేసుకున్నది మనం అందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. అవన్నీ అందులోకి యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం మనం దాన్ని కలుపుకోవాలన్నమాట. ఇక్కడ పిక్కలం అనేవి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ ఉల్లికాడలు ఉన్నాయి కదా, ఈ ఉల్లికాడలన్నీ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లికాడలన్నీ అందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లికాడలు వేసుకున్న 1 minute మనం టమాటీలు ఉన్నాయి కదా, టమాటీలు యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని కొంచెంసేపు సిమ్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడైతే ఎండ చాలు కట్టేసరికి ఎంతవరకు అయిందని చూపిస్తాను. కూర వచ్చేసరికి మనకి ఇంకా టమాటాలు కొంచెం వేగిపోయాయి కొద్దిగా. ఇప్పుడు మనం ఇందులోకి టమాటీలు అయితే వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు యాడ్ చేసుకుంటున్నాము. పసుపుని యాడ్ చేసేసుకుంటున్నాము. పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కొంచెం కలుపుకోవాలి. ఇందులోకి మనం ఇంకా సాల్ట్ని అయితే ఏం యాడ్ చేయలేదన్నమాట, ఓన్లీ పసుపుని ఒకటే యాడ్ చేసాము అన్నీ వేసేసిన తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లో కారాన్ని యాడ్ చేసుకుంటున్నాం. కారం అయితే 1 tablespoon అయితే వేసుకుంటున్నాను. కొంచెం దాని మీద కొంచెం అన్నమాట. కారాన్ని ఇందులో యాడ్ చేసుకున్నాం. మంచి స్మెల్ అయితే వస్తుంది కారం వేసిన తర్వాత, ఎందుకంటే అది బాగా కుక్ అయిపోయింది కదా ఉల్లికాడలు అనేవి. నెక్స్ట్ ఇది వేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు కారం వేసాం కదా, ఇది నేను కొంచెం పట్టడానికి కొంచెం 2 minutes వెయిట్ చేసి ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాం. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి మంట అనేది హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే అది కొంచెం మనకి త్వరగా కుక్ అయిపోతుంది, గ్రేవీలాగా వస్తుంది అన్నమాట. కొంచెం ఇప్పుడు ఇదైతే గ్రేవీకి మాకు ఎక్కువ కావాలని చెప్పి మేము కొద్దిగా వాటర్ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకున్నాం. ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా వేసాము. ఇప్పుడు ఇందులోకి మనం ఫైనల్గా ఏంటంటే ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు టేస్ట్ కదా, టేస్ట్ రావాలంటే మనం ఇప్పుడు ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలన్నమాట. అది బాగా గ్రేవీ దగ్గరికి అయ్యేటప్పటికి ఉప్పు దానికి బాగా పట్టేస్తుంది. సో ఉప్పునైతే యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి, ఎందుకంటే అడుగు అనేది కొంచెం మనం చూసుకోవాలన్నమాట, టమాటీలు ఏమైనా అంటుకోకుండా ఉండడానికి. ఇప్పుడు ఇది పెట్టుకున్న తర్వాత మనం సాల్ట్ అవన్నీ వేసాక ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం మనం హైలో పెట్టుకోవాలన్నమాట. కొంతసేపు ఇది ఉడకాలి, మనకి అట్లీస్ట్ ఒక 5 minutes అయినా ఉడికితే గ్రేవీ థిక్నెస్ బట్టి మనకు తెలిసిపోతుంది.
నెక్స్ట్ ఇప్పటికి వచ్చేసరికి మేము ఈవినింగ్ స్నాక్స్ కోసం కింద ఈ కొమ్ము శనగలు ఉంటాయి కదా, ఈ కొమ్ము శనగలను అనమాట ఇది ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాము. అది మీకు చూపిస్తాను నేను. అవి అయితే మనకి బిఫోర్ నైట్ నానబెట్టుకోవాలని, అది ఇప్పుడైతే ఎలా ఉన్నదో అవన్నీ చూపిస్తాను మీకు. నానబెట్టుకున్నవి ఇవి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉడకబెట్టుకోవాలి. వీటిలో మనం సాల్ట్ని యాడ్ చేసి, అదే ఉప్పుని యాడ్ చేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడకబెట్టుకున్న తర్వాత వీటిని తాలింపు పట్టి మనం తింటామన్నమాట, తాలింపు వేసుకొని. సో ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ మనకి హెల్త్కి చాలా మంచిది అండ్ మన బోన్స్ బలానికి కూడా చాలా మంచిది అనమాట. బాగా మనకి హెల్తీనెస్ ఇస్తుంది. సో అందుకే ఇది ఈవినింగ్ స్నాక్ కింద ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాము. నేను చూపిస్తాను మీకు ఇది ఎలా చేయాలన్నది. ఇప్పుడు ఇది ఎంతవరకు ఉడికిందని చూపిస్తాను మీకు. ఇదైతే ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి మనం పచ్చి మసాలా ఉంటుంది కదా, పచ్చి మసాలా, ఈ మసాలాను యాడ్ చేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఒక స్పూన్ కూడా అవసరం లేదు, కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకుంటే ఇప్పుడు మనకి మరుగుతున్నప్పుడు ఇది యాడ్ చేసుకున్నాం కదా, మంచి టేస్ట్ అయితే ఉంటుంది. కొద్దిగా కలుపుకోవాలి, ఎందుకంటే అది అందులో ఆ పేస్ట్ అనేది ఇంక్లూడ్ అయిపోవాలి కదా, డిజాల్వ్ అవ్వాలి. అందుకని నెక్స్ట్ మనం ఇందులోకి చికెన్ మసాలా అనమాట, ఇందులోకి మనం చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం చికెన్ మసాలా అనేది మంచి టేస్ట్కి మంచి ఉంటుంది కదా, అందుకు మంచి స్మెల్ కూడా వస్తుంది దీంతో. సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా కలిపేసుకొని మనకి ఇంకా గ్రేవీ అనేది కొద్దిగా థిక్నెస్ రావాలి, ఎందుకంటే బీన్స్ అవన్నీ ఉడకాలన్నమాట. ఇది కొంచెం మెత్తగా ఉడికేటట్టుగా చూసుకోవాలి. సో అది ఉడికేలోపు ఇంకా అయితే ఉడకాలి కొంచెం, ఆల్మోస్ట్ ఇంకా అయింది కానీ ఇంకొంచెం అవ్వాలి, తెలిసిపోతుంది మనకి పిక్క బట్టి. సో అంతట్లో మనం మూతను పెట్టుకొని మళ్ళీ ఇది కొంచెం ఉడికినంత వరకు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి మనకి కూర అనేది ఇంకా ఆల్మోస్ట్ గ్రేవీ అనేది థిక్నెస్తో ఇలా వస్తుందన్నమాట. అండ్ ఇవైతే ఉన్నాయి కదా, ఈ బీన్స్ పిక్కలు ఉడకడానికి మనకు కొంచెం టైం పడుతుంది, అందుకే ఎక్కువ వాటర్ యాడ్ చేసాము. ఇందులో అయిపోయింది. అండ్ ఇది ఎలాగ బీన్స్ పిక్కల కర్రీ కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ పక్కన పులిహోరని ప్రిపేర్ చేసుకుంటున్నాము. కూర అయితే ప్రిపేర్ అయిపోయింది, బీన్స్ కూడా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తున్నాము. ఇటు సైడ్ వచ్చేసరికి మేమైతే పులిహోర ప్రిపేర్ చేస్తున్నాము, ఎందుకంటే ఆ బీన్స్ పిక్కల కర్రీకి అనేది పులిహోర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో నేను అదే జీడిపప్పు, పలుకులు, శనగపప్పు నానబెట్టుకున్నది అనమాట. నెక్స్ట్ పోపు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ చింతపండు రసం ఉంటుంది కదా, ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకుంటున్నాము. అయితే ఇలా తీసేయాలి బయటికి, ఓన్లీ ఇది మాత్రమే మనం ఆ వాటర్ మాత్రమే ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు హైలో పెట్టుకున్నాం. ఇది ఏంటంటే మనకి గ్రేవీ లాగా ఇది కూడా థిక్గా రావాలి, చింతపండు రసం కూడా. నెక్స్ట్ ఇందులోకి మనము సాల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాము. సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇది కూడా మనకి నార్మల్ కర్రీస్ లాగే టైప్లో ఇది కూడా మనకి కొంచెం థిక్గా వస్తే అది మనం రైస్లో మిక్స్ చేసేటప్పుడు చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి మనం పసుపుని యాడ్ చేసుకుంటున్నాము. అంటే నార్మల్ రైస్ని అందులో మిక్స్ చేస్తాము, వైట్ రైస్ని మిక్స్ చేస్తాం కాబట్టి ఇందులో కొంచెం పసుపు అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కలుపుకోవాలి, ఎందుకంటే ఆ వాటర్లోని పసుపు బాగా మరగాలన్నమాట. మరిగితే మనకు ఆ ఎల్లో కలర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు గ్రేవీ వచ్చేసరికి ఇలా అయిందనమాట. ఇది మనకి పులిహోరకి అనేది గ్రేవీ అనేది ఇలా థిక్నెస్ రావాలి. అయిపోయింది. సో ఇప్పుడు ఇది కొంచెం చల్లారాక మనం దీన్ని నార్మల్ రైస్లో మిక్స్ చేసేస్తాము. ఇప్పుడు ఈ నార్మల్ రైస్లో మిక్స్ చేసుకుంటామన్నాం కదా, ఈ రైస్లో ఉంటుండగానే మనం నిమ్మకాయని అనేది పిండేసుకున్నాము. ఇప్పుడు పిండేసుకున్న దాంట్లోనే మనం అది గ్రేవీ కింద ప్రిపేర్ చేసాం కదా, పులిహోర పేస్ట్ టైప్ది, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ అన్నిటినీ ఆ పులిహోర రెడీ చేసాం కదా, ఇది ఇందులో మిక్స్ చేసేసుకోవాలి.
కొంచెం మనం ఇది ఫ్యాన్లో ఆరబెడుతూ చేయాలన్నమాట, ఎందుకంటే మరి అది వేడిగా ఉంది కదా, కొంచెం ఇది చల్లారవ్వాలి రైస్లో మిక్స్ చేసేటప్పుడు. కొంచెం అందుకని ఫ్యాన్ వేసి ఇది అంతా మిక్స్ చేసేస్తున్నాము పులిహోర అనేది. ఫైనల్గా అయితే పులిహోర అనేది ఇలా ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇది మనము ఏంటంటే కొంతసేపు మనం ఇలాగ కొంచెం గాలి వదిలితే అదేమవుతుందంటే మనకి చింతపండు రసం అండ్ నిమ్మకాయ రసం అనేది బాగా పడుతుంది. అప్పుడు పులిహోర అనేది కొంచెం పుల్లగా టేస్ట్గా చాలా బాగా వస్తుంది. ఇలా అయితే పులిహోర అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది అండ్ ఇదిగోండి పులిహోర అనేది. ఇది మనకి చాలా సేపు వరకు మనం ఉంచాం కాబట్టి ఇది దీనికి బాగా పట్టేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఈ కర్రీ చూసారు ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని, ఈ కర్రీ అనమాట. నెక్స్ట్ ఇది ఆమ్లెట్ మా అన్నయ్యకి, ఇదేమో ఎగ్ బీట్ అనేది నాకనమాట. ఇప్పుడు నేను వేసి చూపిస్తాను మీకు. పులిహోర అయితే వేసుకుంటున్నాను. అండ్ పులిహోర వేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కర్రీ అనేది వేస్తాను నేను. కూర బీన్స్ కూర మనకి గ్రేవీ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే పులిహోర అండ్ బీన్స్ కర్రీ అనమాట. ఇది మేము తింటాను, ఇప్పుడు తిని చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది, ఎందుకంటే ఈ రెండు కాంబినేషన్ అనేది. చాలా బాగుంది. పులిహోరకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ బీన్స్ పిక్కలన్నీ కూడా చాలా బాగా ఉడికాయి. కాబట్టి చూసారా, ఇలా అంటే అలాగా మనకి ఇలా అంటే విడిపోతుంది. సో మంచి టేస్ట్ అయితే వచ్చింది. ఇవైతే కొమ్ము శనగలు అనమాట. అది మనం వాటర్లో ఉప్పుని యాడ్ చేసుకొని దీనికి ఇలాగా ఉడకబెట్టుకుంటున్నాం. ఇది ఇలా అయితే ఉడుకుతుంది. ఇవి ఇంకా కొంచెం ఉడకాలన్నమాట, వేడిగా ఉన్నాయి. అవి అయిన తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇప్పుడైతే ఇది కంప్లీట్గా ఉడికిపోయింది. సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాము, అదే కళాయి పెట్టేసుకొని ఇప్పుడు మనం దీంట్లోని పోపుకి రెడీ చేసేస్తున్నాం అనమాట. సో అందుకని ఇప్పుడు మనం ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ని యాడ్ చేసేసుకున్నాము. ఆయిల్ని యాడ్ చేసేసుకొని నెక్స్ట్ మనం ఇందులోకి వచ్చేసరికి ఇందులో మనం పోపుని యాడ్ చేసుకుంటున్నాము. పోపున తర్వాత కరివేపాకు, నెక్స్ట్ వెల్లుల్లి రమ్మలు అండ్ ఎండుమిరపకాయ అనమాట. సో ఇవైతే వేస్తే సరిపోతుంది. ఎండుమిరపకాయ వేసుకున్నందుకు మనం కారాన్ని అయితే యాడ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఉడికిపోయింది ఉన్నాయి కదా శనగపలుకులు, ఆ కొమ్ము శనగలు ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో కొంచెం యాడ్ చేసుకుని ఒక 1 minute అలా ఉంచిన తర్వాత మనం ఇందులోకి పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు అయితే ఆప్షనల్, మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు అనమాట. పసుపుని యాడ్ చేసుకుంటే మనకి కొంచెం కలర్ అనేది వస్తుంది. అండ్ పసుపు అనేది కూడా యాంటీబయోటిక్ కాబట్టి దాన్ని యాడ్ చేసుకున్నాం. పసుపుని లైట్గా ఒక స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత అయిపోయినట్టే అనమాట. ఫైనల్గా అయితే మనకి ఇలా వచ్చింది. ఇలా ప్రిపేర్ చేశారు కదా అమ్మ, ఇది మీకు చూపిస్తాను. దీనిది ఇప్పుడు నేను వేసుకుంటున్నాను అనమాట. నా దానికి నేను తింటాను కొద్దిగా, ఇది సరిపోతుంది. ఇది మరీ ఎక్కువ మనం తినలేం కూడా, దీంట్లో ఉండేది అదే ఫాల్ట్ అనమాట. ఇలా చేసిందనమాట. ఒక వెల్లుల్లిపాయ రెక్కలు అండ్ కరివేపాకు ఇవి ఇలా వస్తుంది. ఇదైతే మనం ఎక్కువ తినలేము కూడా, మ్యాక్సిమము కొంచెమే తినగలము. అండ్ బట్ ఇది చాలా హెల్త్కి మంచిది. సో ఇప్పుడు తిని చూపిస్తాను మీకు. ఇది ఏంటంటే ఈ కొమ్ము శనగలు అనేవి మనకి మంచిగా ఉడికితేనే కొంచెం బాగుంటుంది. గట్టిగా అనిపిస్తే మనకు తినాలనిపించదు. సో ఇవైతే కొంచెం బాగానే ఉడికిపోయి తెలిసిపోతుంది మనకి. అయితే బాగున్నాయి. ఏదైనా మనకి కొమ్ము శనగలు అనేది బాగా ఉడికితేనే దీని టేస్ట్ అనేది బాగా వస్తుంది.
బాగా నచ్చింది అనమాట. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ అనేవి కూడా తీస్తాను నేను. అవన్నీ కూడా మీరు వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.